హాయ్ హలో నమస్కారం. దిస్ ఈజ్ మౌనవేద. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. అలాగే ఈరోజు వీడియో ఏమిటంటే పుట్టమన్ను తీసుకొని రావడం. ఈరోజు పుట్టమన్ను తీసుకొని రిటర్న్ అవుతున్నాము మేము. అలాగే మధ్య మధ్యలో దిష్టి తీసేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు, ఉగ్గు కథ చెప్పేవాళ్ళు, ఎల్లమ్మ కథ చెప్పేవాళ్ళు. ఒక 4-5 టైమ్స్ ఇట్లా దిష్టి తీసేసుకుంటూ వచ్చారు. ఇంటికి వచ్చాము మేము. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టి నీళ్ళు ఆరబోసి, కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు కూడా కట్ చేసి ఇక్కడ 2 పక్కల విసిరేశారు. అంటే ఇలా చేయడం వల్ల ఏమైనా మధ్యలో తాకకుండా, దేవుడి మా పుట్టమట్టి తీసుకున్నట్టు ఏం తాకకుండా తీసుకొస్తారండి. అలాగే తీసుకొచ్చిన ఆ పుట్టమన్నిని దేవుడి రూమ్లో పెట్టేసి ఇక్కడ వీళ్ళు ఇలా రెడీ చేశారు. బియ్యంతో బియ్యంతో ఇట్లా ముగ్గులాగా వేసేసి చుట్టుపక్కల 4 వైపులా కుండ పెట్టేసి, కుండలు చిన్న చిన్న కుండలు పెట్టి మళ్ళా అలాగే ఒక రాగి చెంబు పెట్టారు. ఇక్కడ అలా ఇది దేవుడు కాబట్టి ఇక్కడ ఆ దేవుడిని చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అంటే అందరము ప్రదక్షిణాలు చేసామండి. ఒక 4-5 టైమ్స్ చేసాము. అలాగే ఇక్కడ కుండ పెడుతున్నారు కదా, అది నేను పాత వీడియోలో చెప్పానండి దీని గురించి. ఇది ఎల్లమ్మ పట్నాలు వేసుకునేటప్పుడు పెడతారు. ఇది ప్రత్యేకంగా ఎల్లమ్మ పట్నాలకే పెడతారు. ఆ కుండకి పాములాగా డిజైన్ ఉంటుంది. అలాగే దేవుళ్ళని కూడా పెట్టారు. దేవుళ్ళని దేవుడి ఫొటోస్ని పెట్టారు. అలాగే అందరము పెట్టేశాక వాళ్ళు ఎల్లమ్మ కథ చెప్తూ ఉంటే మేము అందరము వింటున్నామండి. అలాగే ఇక్కడ మా పిల్లలు ఏం లేదండి, మా పిల్లలు పడుకోవడం లేదనేసి అనుకుంటున్నాము. అంటే రాత్రి 12 అవుతుందండి పిల్లలకి, ఇంకా నిద్ర రావడం లేదు వాళ్ళకి. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటున్నారు. ఈ ఎల్లమ్మ పట్నాలను చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు పిల్లలు కూడా. నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి డైరెక్ట్గా చూడడం, అంటే వినడము. ఎల్లమ్మ కథ ఇంతవరకు నా చిన్నప్పటి నుండి ఇంతవరకు నేను ఎక్కడా వినలేదు, ఎక్కడికి వెళ్ళలేదు కూడా ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైం అండి చూడడమైనా వినడమైనా ఎల్లమ్మ కథ. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వాళ్ళు కూడా ఇట్లా డ్యాన్స్ వేసుకుంటూ డప్పులు కొట్టుకుంటూ చెప్తున్నారు కథను. వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళు చెప్తా ఉంటే వినాలనిపిస్తుందండి మాకు. చాలా బాగుంది. అలాగే అందరము పుట్టమన్నుకి వెళ్ళి వచ్చేసరికి పిల్లలు కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదంట అండి. అది చాలా షాక్ అనిపించింది. ఓకే అండి, బాయ్, టాటా.